వెల్కమ్ టు టీశాట్. మనం ఈ ఎపిసోడ్లో ఈరోజు ఇండియన్ హిస్టరీ గురించి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో వాటి గురించి వివరణలోకి వెళ్దాము. రెండు భాషలలో చెక్కబడిన అశోకుడి శాసనము అన్నాం. ఇందులో రుమ్మిందై శాసనం అయితే బౌస్ట్రోఫెడాన్ లిపిలో ఉంది అన్నాము. ఎఫెడాన్ బౌస్ట్రోఫెడాన్ లిపిలో ఉండడం జరిగింది. మిగిలినటువంటి బాబ్రా శాసనంలో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పడం జరిగింది. ఈ శిలాశాసనాలను వేయిస్తే అశోకుడు ఒకటే భాషలలో వేయించాడు. ఒకటి గ్రీకు భాష అన్న లేదా అర్ధమాగధి లేదా అరామిక్ భాషలనన్నా వేయించడం జరిగింది. సోపార శిలాశాసనంలో మాత్రం లౌకిక అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. మనకు రెండు భాషలలో వేయబడిన శిలాశాసనం ఏది అనంటే కాందహార్ శిలాశాసనం. ఈ శిలాశాసనాన్ని గ్రీకు మరియు అరామిక్ లేదా అర్ధమాగధి లేదా ప్రాకృత భాషలో వేయించాడు. ఈ శిలాశాసనాన్ని కాందహార్ శిలాశాసనాన్ని. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది, మనకు కాందహార్ శిలాశాసనం కావడం జరుగుతుంది. ఈ శిలాశాసనంలోనే అశోకుడి యొక్క ధర్మ విధానం గురించి తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల కాలంలో విధించబడిన భాగా అనే పన్ను దేనికి సంబంధించినది అని అంటున్నాము. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి పన్నులే మనకి భాగా అనంటే 1/6 వంతు విధించేవారు. దీనిని వ్యవసాయ ఉత్పత్తులు అండ్ పశు పోషణపై విధించడం జరిగింది. ఇతర పన్నులు కూడా ఉన్నాయి. రైట్, కారా అంటే తోటలపై విధించే పన్ను. పిండాకార అనంటే కొన్ని గ్రామాలను కలుపుకొని విధించేటటువంటి పన్నే పిండాకార పన్ను. రైట్, నెక్స్ట్ సేనభక్త అంటే రాజు యొక్క సైన్యం గ్రామాల నుంచి వెళ్ళేటప్పుడు వారికి విధించేటటువంటి పన్నే, వారికి చెల్లించే పన్నునే సేనభక్త అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, మనకు భాగా అన్నారు. భాగా అంటే వ్యవసాయ ఉత్పత్తులు అండ్ పశువులపై విధించిన పన్నునే భాగా అనాలి. ఏమనాలి, భాగా అని అంటాము. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రుమ్ముందై శిలాశాసనం ప్రకారం అశోకుడు ఎంత శిస్తును వసూలు చేశాడు అని అడిగారు. ఈ క్వశ్చన్ మొన్ననే గ్రూప్ 2లో కూడా రావడం జరిగింది. రుమ్మిందై శిలాశాసనం ప్రకారం అశోకుడు ఎంత శిస్తును విధించాడు అంటే 1/8వ వంతు పన్ను విధించాడు. ఈ 1/8వ వంతు పన్నుని కూడా లుంబిని వనం నుంచి వసూలు చేయడం జరిగింది. ఏ వనం? లుంబిని వనం. గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి లుంబిని వనం నుంచి 1/8వ వంతు పన్ను వసూలు చేశాడు. అశోకుడు సింహాసనం అధిష్ఠించినాక 20 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకి? 20 సంవత్సరాలకు లుంబిని వనాన్ని సందర్శించి లుంబిని వనం నుంచి వసూలు చేసినటువంటి పన్ను ఇది. ఎన్నో వంతు? 1/8 అని అంటున్నాము. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది అని అన్నారు. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది అని అడగడం జరిగింది. రైట్, బృహత్ కథ. గుణాఢ్యుడు రచించిందే బృహత్ కథ. కరెక్ట్ ఇది. గుణాఢ్యుడు బృహత్ కథని పైశాచిక భాషలో రచించడం జరిగింది. నెక్స్ట్ గాథా సప్తశతి. హాలుడు రాసింది గాథా సప్తశతి. హాలుడు రచించిన గాథా సప్తశతిలోనే 40కి పైగా తెలుగు పదాలను ఉపయోగించాడు మొదటిసారిగా. ఎవరైనా? హాలుడు ఫస్ట్ లిఖిత కవి అని కూడా పిలుస్తారు ఇతనిని. ఎవరిని? హాలుడిని. హాలుడి రచించిన గాథా సప్తశతి అనేది శివుని స్తోత్రంతో ప్రారంభమై గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది. మనకు హర్షవర్ధనుడు రచించాడు హర్ష చరిత్ర అన్నారు. హర్షవర్ధనుడి యొక్క రచనలు అయితే ఈ క్వశ్చన్ కూడా మొన్న వచ్చిందమ్మ గ్రూప్స్లలో. ప్రియదర్శిక లేదా ప్రియదర్శిని, నాగానందం అండ్ రత్నావళి. ఎవరి రచనలు? హర్షవర్ధనుడి యొక్క రచనలు. పిఎన్ఆర్ అని అంటాం. ప్రియదర్శిక, నాగానందం, రత్నావళి. మరి హర్ష చరిత అనేది ఎవరికి సంబంధించిన రచన అంటే బాణుడు లేదా బాణభట్టుడి యొక్క రచనే హర్ష చరిత్ర అంటాము. అంటే ఇందులో తప్పుగా ఉన్నది ఏదో గుర్తించమన్నాడు. తప్పుగా ఉన్నది అని అంటే ఇది తప్పుగా ఉన్నది. రైట్ ఆన్సర్ ఏమవుతుంది? హర్ష చరిత్ర. రాజశేఖర చరిత్ర అన్నది మల్లన్న రచన. కరెక్టే అది. అంటే ఆన్సర్ మాత్రం ఏది ఉంది? హర్ష చరిత్ర, హర్షవర్ధనుడు. ఎందుకంటే తప్పుగా ఉన్నది గుర్తించమన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన రాజు మొదటి శాతకర్ణి వివాహమాడిన నాగానిక ఎవరు? శాతవాహన రాజు మొదటి శాతకర్ణి అని అంటున్నాము.
వివాహమాడిన నాగానిక ఎవరు అని అడిగారు. ఈ మొదటి శాతకర్ణి ఎవరు అంటే శ్రీముఖుడి యొక్క కుమారుడు. ఎవరి యొక్క కుమారుడు? శ్రీముఖుడి యొక్క కుమారుడు. శాతవాహన రాజు అయిన శాతవాహన రాజ్య స్థాపకుడు అయిన శ్రీముఖుడి యొక్క కుమారుడే మొదటి శాతకర్ణి అనాలి. ఈ మొదటి శాతకర్ణి మహారాష్ట్రలోని నాగవంశానికి చెందిన మహారథి త్రణకైరో కుమార్తెని వివాహమాడాడు. మహారథి త్రణకైరో యొక్క కుమార్తెని వివాహమాడాడు. ఆ మహారథి త్రణకైరో యొక్క కుమార్తె దేవి నాగానిక అనాలి. ఎవరామే? నాగానిక. నాగానిక వేయించినటువంటి శాసనమే నానాఘట్ శాసనము. నానాఘట్ శాసనము అనాలి. చెష్టనుని కూతురు అని అంటే చెష్టనునికి కూతురు లేదు, రైట్. ఇతను చెష్టనుని యొక్క మనమడు ఎవరంటే కొడుకు రుద్రదామనుడు. నహపానుడు లేదా సహపానుని కూతురు అన్నారు. ఈ నహపానుడు ఎవరంటే శకులల్లో ఒక గొప్ప రాజుగా పరిగణిస్తాము. రుద్రదమనుని సోదరి అన్నారు. రుద్రదమనునికి సోదరి లేదు. రుద్రదమనుని కుమార్తె అయిన రుద్రదమనికను వివాహమాడింది ఇక్ష్వాకులలో వస్తాడు మనకు వీరపురుషదత్తుడు అని అంటాము. ఇక్కడ శాతవాహన రాజు మొదటి శాతకర్ణి వివాహమాడింది ఎవరిని అంటే మహారథి త్రణకైరో కూతుర్ని. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనము ఏది అని అన్నారు, రైట్. ఈ సంస్కృత శాసనం మీద కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సంస్కృతాన్ని రాజ్య భాషగా చేసుకొని పాలించినటువంటి వ్యక్తే రుద్రదామనుడు. ఎవరైనా? రుద్రదామనుడు. ఈ రుద్రదామనుడికి సంస్కృతంపై అభిమానం ఎక్కువగా ఉండేది. ఎవరికి? రుద్రదామనుడికి. అందుకని సంస్కృతాన్ని రాజ్య భాషగా చేసుకొని పాలించాడు. రుద్రదామనుడి యొక్క వంశం అయితే కార్దమాక క్షాత్రపులు అని అంటాము. కార్దమాక క్షాత్రపులు అనాలి. రుద్రదామనుడికి సంస్కృతంపై అభిమానం ఎక్కువ అన్నాం, సంస్కృతాన్ని రాజ్యభాషగా చేసుకొని పాలించాడు అని అంటున్నాం. అందుకని రుద్రదామనుడు సంస్కృత భాషలో వేయించినటువంటి శాసనమే జూనాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం అనేది మన భారతదేశంలోనే సంస్కృతంపై మొట్టమొదటి శాసనమైంది. ఈ జూనాగఢ్ శాసనంలోనే సుదర్శన తటాకం గురించి ప్రస్తావించబడింది. సుదర్శన తటాకం గురించి ప్రస్తావించబడింది. మన భారతదేశంలోనే మొట్టమొదటి చెరువు ఏదయ్యా అనంటే సుదర్శన తటాకము అని అంటాం. అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి జూనాగఢ్ శాసనం భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, తమిళ బైబిల్ దేనిని అంటారు? తమిళ బైబిల్ అని దేనిని అంటారు అని అడిగారు. ఇది తెలంగాణలో చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది, తమిళ బైబిల్ అనేది, రైట్. తమిళ బైబిల్ అని దేనిని అంటారు అని అన్నారు. ఇక్కడ తోల్కప్పియం అనేది తమిళంలోనే మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. ఇది తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం తోల్కప్పియం అనాలి. ఇక్కడ జీవిక సింతామణి మణిమేఖలై జీవిక సింతామణి మణిమేఖలై ఈ రెండు ఏంది అంటే తమిళ ఇతిహాసాలు. ఇవి తమిళ ఇతిహాసాలు అని అంటాము. తమిళ ఇతిహాసాలు. ఈ తిరుకురల్ అనేది తమిళ బైబిల్. తమిళులు దీనిని పంచమ వేదంగా కొలుస్తూ ఉన్నారు. దీనిని తిరుకురల్ని. ఈ తిరుకురల్ని రచించిన వ్యక్తి ఎవరు అనంటే తిరువల్లవర్ అని అంటాము. తిరువల్లవర్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది మనకి, తమిళ బైబిల్ అని దేనిని అంటారు అని అడిగాడు. తమిళ బైబిల్గా ప్రసిద్ధి చెందింది తిరుకురల్. దాన్ని రచించిందే తిరువల్లవర్ అనాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల యుగాన్ని ప్రారంభించినది అని అన్నాడు. గుప్తుల యుగాన్ని అన్నాడు, గుప్త వంశాన్ని అనట్లేడు. గుప్తుల యుగాన్ని ప్రారంభించినది ఎవరు అన్నారు. ఇక్కడ 1వ శ్రీగుప్తుడు అన్నారు. 1వ శ్రీగుప్తుడు అయితే గుప్త వంశ మూల పురుషుడు ఈయన. గుప్త వంశ మూల పురుషుడు ఇతను. ఎవరైనా 1వ శ్రీగుప్తుడు, రైట్. అండ్ 1వ సముద్రగుప్తుడు అయితే గుప్తులలో అతి గొప్ప రాజు. గుప్తులలో అతి గొప్ప రాజు ఈయన. ఎవరైనా 1వ సముద్రగుప్తుడు. ఎందుకు అతి గొప్ప రాజు అన్నారు అతనిని అనంటే, రైట్, మన భారతదేశం యొక్క సంస్కృతి వైభవాన్ని ఆగ్నేయ ఆసియా రాజ్యాల వరకు విస్తరింపచేసి
గ్రేటర్ ఇండియాకే పునాదులు వేసి గొప్ప పాలకుడిగా పరిగణించబడ్డాడు. ఎవరైనా 1వ సముద్రగుప్తుడు. ఈ 1వ చంద్రగుప్తుడు అయితే క్రీస్తు శకం 320వ సంవత్సరంలో గుప్త యుగాన్ని ప్రారంభించాడు. ఎస్పెషల్లీ క్రీస్తు శకం 320 ఫిబ్రవరి 26వ తారీఖున ప్రారంభించిన వ్యక్తి ఆయన. ఎవరైనా 1వ చంద్రగుప్తుడు అనాలి. కుమారగుప్తుడు అయితే మనకి నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు. నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరైనా కుమారగుప్తుడు అని అనాలి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ మాత్రం గుప్తుల యుగాన్ని ప్రారంభించినది అని అంటే 1వ చంద్రగుప్తుడు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? ఇప్పుడే అన్నాం నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వాడే మొదటి కుమారగుప్తుడు. మొదటి కుమారగుప్తుడు మనకి క్రీస్తు శకం 427వ సంవత్సరంలో నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. మరి నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తే ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది మన భారతదేశంలోనే ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీగా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం కూడా నలంద విశ్వవిద్యాలయమే. నలంద విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి ఛాన్సలర్గా చేసిన వ్యక్తి అమర్త్య సేన్ అని అంటాము. నలంద విశ్వవిద్యాలయంలో పోటీ పరీక్షలు పెట్టిన వ్యక్తి అంటే హర్షవర్ధనుడు నిర్వహించడం జరిగింది. నలంద విశ్వవిద్యాలయం యొక్క గ్రంథాలయాన్నే ధర్మగంజ్ అనే పేరుతో పిలుస్తాము. నలంద విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ అండ్ విద్యార్థుల నిష్పత్తి కూడా 1:6గా ఉంటుంది. రైట్. నలంద విశ్వవిద్యాలయంలో ప్రధాన ఆచార్యులుగా చేసింది శీలభద్రుడు, నెక్స్ట్ ధర్మపాల అనాలి. ఈ ధర్మపాల ఎస్పెషల్లీ కాంచీపురం నుంచి వచ్చి మరి నలంద విశ్వవిద్యాలయంలో ప్రధాన ఆచార్యుడిగా పనిచేశాడు. ఆ క్వశ్చన్ కూడా అడిగారమ్మా. నలంద విశ్వవిద్యాలయంలో ప్రధాన ఆచార్యుడిగా చేసిన ధర్మపాల ఏ ప్రాంతం నుంచి వచ్చి పనిచేశాడు అంటే కాంచీపురం నుంచి. ఇతర ఆచార్యులు అంటే చంద్రగోమియ, జ్ఞానచంద్ర, ఆర్యదేవుడు అని అంటాము. మరి నలంద విశ్వవిద్యాలయాన్ని 1187లో కూల్చివేసిన వ్యక్తి బక్తియార్ ఖిల్జీ కూల్చివేయడం జరిగింది. కూల్చివేస్తే 2006లో నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు అప్పటి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారు. ఆయన పిలుపు మేరకు 2010వ సంవత్సరంలో జపాన్ అండ్ సింగపూర్ దేశాల సహాయంతో నలంద విశ్వవిద్యాలయాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. పునరుద్ధరించిన తర్వాత ఛాన్సలర్ అయిన వ్యక్తి గోపా సబర్వాల్, ప్రస్తుత ఛాన్సలర్ అయితే విపి భట్కర్ అని అంటాము. రైట్. ఇక్కడ రైట్ ఆన్సర్ కుమారగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పురాతన శాస్త్ర వైద్యుడు ఎవరు అన్నారు. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పురాతన శాస్త్ర వైద్యుడు ఎవరు అని అడగడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా మనకి మన భారతదేశ చరిత్రలోనే ప్రసిద్ధి చెందినటువంటి పురాతన వైద్యులు ఎవరెవరయ్యా అంటే జీవకుడు, చరకుడు, సుశ్రుతుడు, వాగ్భాటుడు. జీవకుడు, చరకుడు, సుశ్రుతుడు, వాగ్భాటుడు. అదే ఆయుర్వేదంలో నిపుణుడు అన్నప్పుడు ధన్వంతరి అనాలి. పశువైద్యంలో నిపుణుడు అన్నప్పుడు పాలకాప్యుడు అని అంటాము. ఏ కాప్యుడు? పాలకాప్యుడు అని అంటాము. ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్లలో ఎవరు కనిపిస్తున్నారు? వీళ్ళు వైద్యులు. ఇటు సైడ్ ఆప్షన్లలో ఎవరున్నారు? సుశ్రుతుడు ఉన్నాడు. సుశ్రుతుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పురాతన శాస్త్ర వైద్యుడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు అని అన్నారు. గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు అన్నారు. ఇక్కడ అశ్వఘోషుడు అయితే బౌద్ధ సన్యాసి. అశ్వఘోషుడు బౌద్ధ సన్యాసి. ఈ అశ్వఘోషుడు కనిష్కుడి కాలంలో ఉన్నటువంటి బౌద్ధ సన్యాసి. బాణుడు లేదా బాణభట్టుడు గొప్ప కవి. ఈ బాణుడు లేదా బాణభట్టుడు అనేట ఆయన మనకు హర్షవర్ధనుడి కాలంలో ఉన్నటువంటి కవి. ఎవరి కాలంలో? హర్షవర్ధనుడి కాలంలో ఉన్న కవి. సుశ్రుతుడు అనేటైన ప్రాచీన వైద్యుడు. సుశ్రుతుడు వచ్చేసి కూడా కనిష్కుడి కాలంలో ఉన్నాడు. ఈ వరహమిహారుడు అనేటైన గుప్తుల కాలంలో 2వ చంద్రగుప్తుడి కాలంలో ప్రసిద్ధి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఎవరైనా వరహమిహిరుడు. ఈ వరహమిహిరుడి యొక్క బిరుదు కూడా
వరహ అని అంటాము. వరహమిహిరుడికి వరహ అనే బిరుదుని ఇచ్చింది రెండవ చంద్రగుప్తుడు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు అనంటే వరహమిహిరుడు అని చెప్పాలి. ఎమిహిరుడు వరహమిహిరుడు. గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రాలయం కూడా మనకు ఉజ్జయిని ప్రాంతం వద్ద ఉండడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, సూర్య సిద్ధాంతాన్ని రచించింది ఎవరు? ఏ సిద్ధాంతాన్ని? సూర్య సిద్ధాంతాన్ని రచించింది ఎవరు అని అడిగారు. రైట్, ఫస్ట్ మనకు పై 3 తెలిస్తేనే పైవారిలో ఏది కాదు అనే దగ్గరికి వెళ్ళాలి. బ్రహ్మగుప్తుడు రచించింది బ్రహ్మ విస్ఫోటన సిద్ధాంతం. బ్రహ్మ విస్ఫోటన సిద్ధాంతం. నెక్స్ట్ ఖండకాండ్యకను రచించాడు బ్రహ్మగుప్తుడు. ఆర్యభట్ట రచించింది ఆర్యభట్టీయం అండ్ సూర్య సిద్ధాంతం. ఆర్యభట్టీయం నెక్స్ట్ సూర్య సిద్ధాంతాలని రచించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆర్యభట్ట. వరహమిహిరుడు రచనలు బృహజ్జాతక, లఘుజాతక. వరహమిహిరుడి రచనలు బృహజ్జాతక, లఘుజాతక, పంచసిద్ధాంతక, నెక్స్ట్ బృహత్ సంహిత. ఎవరికి సంబంధించిన రచనలు? వరహమిహిరుడికి సంబంధించిన రచనలు. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్, సూర్య సిద్ధాంతాన్ని రచించినది ఎవరు అనంటే ఆర్యభట్ట. ఏ భట్ట? ఆర్యభట్ట ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాజులలో ఎవరిని కవిరాజు అని పిలిచేవారు? క్రింది రాజులలో ఎవరిని కవిరాజు అని పిలవడం జరిగింది అని అన్నారు. రైట్, కింది రాజులలో ఎవరిని కవిరాజు అని పిలిచారు అనేది తెలవాలి అనంటే ఫస్ట్ కుమారగుప్తవన్ యొక్క బిరుదేందో తెలవాలి. కుమారగుప్తవన్ యొక్క బిరుదు వ్యాఘ్రహ బల పరాక్రమ. నెక్స్ట్ మహేంద్రాదిత్య అని అంటాము. చంద్రగుప్తవన్ని రాజాదిరాజా అని కూడా పిలుస్తాము. రాజాదిరాజా అని అంటాము. చంద్రగుప్త విక్రమాదిత్య అనంటే విక్రమాదిత్య అనే బిరుదును కలిగిన వాడు రెండవ చంద్రగుప్తుడు. ఏ గుప్తుడు? రెండవ చంద్రగుప్తుడు. శకారి విక్రమాదిత్య అనే బిరుదులు ఉన్నాయి. శకారి విక్రమాదిత్య, దేవగుప్తుడు, సాహసాంక, పరమ భాగవత అనే బిరుదులు ఉన్నాయి చంద్రగుప్త విక్రమాదిత్యకి. సముద్రగుప్తున్నే మనము కవిరాజు అని అంటాము. గుప్తులలో కవి అయినటువంటి రాజు సముద్రగుప్త వన్. ఇతనిని ఇండియన్ నెపోలియన్ అని కూడా పిలుస్తాము. కుండల హీన అని కూడా పిలుస్తాము. వ్యాఘ్రహ పరాక్రమ అని కూడా పిలుస్తాము. ఎవరిని? సముద్రగుప్త వన్ని. అంటే రైట్ ఆన్సర్ ఈజ్ సముద్రగుప్త వన్ననాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనాన్ని రాసినది ఎవరు అని అడిగారు. సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనాన్ని రాసిన వారు ఎవరు అని అడిగారు. రైట్, మనకు రవి కీర్తి వేయించిన శాసనం అయితే ఐహోల్ శాసనం. రవి కీర్తి వేయించిన శాసనం ఐహోల్ శాసనం. రైట్, సముద్రగుప్తుని యొక్క సేనాని అయిన అరిసేనుడు వేయించినది అలహాబాద్ శాసనం. ఏ శాసనం? అలహాబాద్ శాసనం. రైట్, కాళిదాసు అనేటైన గుప్తుల కాలంలో గొప్ప కవితను కాళిదాసు రచించిన నాటకాలు ఉన్నాయి, రచనలు ఉన్నాయి. వత్సభట్ట అయితే ఇతను మాండాసోర్ శాసన రూపకర్త అని అంటాము. ఎవరిని? వత్సభట్ట అని. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్, సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనాన్ని రాసినది ఎవరు అని అంటే హరిసేనుడు ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, గుప్తులలో సంగీతకారుడిగా కూడా ఉన్నది ఎవరు? గుప్త రాజులలో సంగీతకారుడిగా కూడా ఉన్నది ఎవరు అని అడిగారు. గుప్తులలో సంగీతకారుడిగా ఉన్నటువంటి రాజే సముద్రగుప్తుడు అని అంటాము. ఏ గుప్తుడు? సముద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు అయితే మాత్రం రైట్ వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ వచ్చాడు ఆయన. రైట్, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడి కాలంలో అయితే నవరత్నాలు అనే కవులు ఉండడం జరిగింది. స్కందగుప్తుడి దగ్గరికి వచ్చేసరికి మనకు సుదర్శన తటాకానికి గండ్లు పడితే దానిని తిరిగి పునరుద్ధరించిన స్కందగుప్తుడి యొక్క ప్రతినిధులు మాత్రము ఎవరంటే
పర్ణదత్తుడు అండ్ చక్రపాలితుడు. గుప్త రాజులలో సంగీతకారుడిగా కూడా ఉన్నది ఎవరు అంటే సముద్రగుప్తుడు. అందుకనే సముద్రగుప్తుడిని మనము కవిరాజు అని పిలుస్తూ ఉంటాము. సముద్రగుప్తుడి యొక్క సంగీత వాయిద్యం వచ్చేసి మనకి వీణ అనాలి. సముద్రగుప్తుడి యొక్క సంగీత వాయిద్యం ఏంది? వీణ. రైట్ ఆన్సర్ ఈజ్ సముద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సామ్రాజ్య రాజుల్లో ఒకరు అని అడిగాడు. సామ్రాజ్య రాజుల్లో ఒకరు ఎవరు అని అడగడం జరిగింది. గుప్తులలో మనకు వస్తారు శ్రీగుప్తుడు, ఘటోత్కచుడు, 1వ చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రామగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, 2వ కుమారగుప్తుడు, బుద్ధగుప్తుడు, నరసింహగుప్తుడు, విష్ణుగుప్తుడు అని వస్తారు. అందులో పై ముగ్గురు కూడా ఉన్నారు. సముద్రగుప్తుడు గుప్త సామ్రాజ్య రాజులలో అతి గొప్పవాడు ఇతను. కుమారగుప్తుడు అయితే వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపచేశాడు. రైట్. కుమారగుప్తుడి కాలంలో అయితే నలంద విశ్వవిద్యాలయం నిర్మించబడింది. 1వ చంద్రగుప్తుడు అయితే వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అంటే పైవారందరూ కూడా గుప్త సామ్రాజ్య రాజులలో ఉన్నవారే కాబట్టి పైవారందరూ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్, గుప్తుల నాటి సుప్రసిద్ధ మహిళా పాలకురాలు ఎవరు? సుప్రసిద్ధ మహిళా పాలకురాలు ఎవరు అని అడిగారు. రైట్. ఈ కుమారదేవి వచ్చేసి 1వ చంద్రగుప్తుడి భార్య. 1వ చంద్రగుప్తుడి భార్య. ఈ కుమారదేవిని వివాహమాడి నేపాల్ అండ్ బీహార్ ప్రాంతాలను కట్నంగా పొందాడు. అంతే. ఈమె పరిపాలనలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు. రాజ్యశ్రీ ఎవరు అంటే హర్షవర్ధనుడి సోదరి. ఎవరి సోదరి? హర్షవర్ధనుడి యొక్క సోదరి. రైట్. కుబేరనాగ ఎవరు అనంటే 2వ చంద్రగుప్తుడి భార్య. ఎవరి భార్య? 2వ చంద్రగుప్తుడి భార్య. 2వ చంద్రగుప్తుడు నాగవంశానికి చెందిన కుబేరనాగుని కూడా వివాహమాడాడు. రైట్. తర్వాతి కాలంలో వచ్చినటువంటి 2వ చంద్రగుప్తుడి కుమార్తె ప్రభావతి గుప్తా. ఎవరామె? ప్రభావతి గుప్తా. ఈమె మహిళా పాలకురాలిగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా పాలకురాలు అని కూడా అంటాము. ఎవరిని? ప్రభావతి గుప్తాని. ఈ ప్రభావతి గుప్తా వాకాటకుల రాజు అయినటువంటి 2వ రుద్రసేనుని వివాహం ఆడడం జరిగింది. అంటే గుప్త నాటి సుప్రసిద్ధ మహిళా పాలకురాలు ఎవరు అనంటే ప్రభావతి గుప్తా అని చెప్పాలి. ఎవరామె? ప్రభావతి గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, పాహ్యాన్ చైనా యాత్రికుడు ఎవరి సామ్రాజ్యం గురించి చక్కగా వర్ణించాడు? ఎవరి సామ్రాజ్యం గురించి చక్కగా వర్ణించాడు అన్నాడు. ఆప్షన్స్లలో గుప్త సామ్రాజ్యం, హర్యంక సామ్రాజ్యం, నంద సామ్రాజ్యం, శిశునాగ సామ్రాజ్యము అన్నాడు. ఇందులో కరెక్ట్గా ఎనాలిసిస్ చేయొచ్చు క్వశ్చన్. మనకు హర్యంక వంశకాలంలో లేడు ఆయన. రైట్. నంద సామ్రాజ్యంలో లేడు, శిశునాగ వంశంలో లేడు. ఈ హర్యంక, నంద, శిశునాగ వంశాలు మనకి మగధ సామ్రాజ్యం దగ్గర వచ్చేటటువంటి వంశాలు. రైట్. మనకు పాహ్యాన్ అనేటటువంటి చైనా యాత్రికుడు మాత్రం వచ్చింది ఎవరి కాలంలో అనంటే 2వ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఈ పాహ్యాన్నే మనం ఇంకా పాహ్యాన్ని కూడా పిలుస్తాము. లాస్ట్ టైం మనకు గ్రూప్ 2లో అడిగారు అమ్మాయికి వచ్చాను. పాహ్యాన్ అనే చైనా యాత్రికుడు ఎవరి కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించాడు అంటే 2వ చంద్రగుప్తుడు సందర్శించి గుప్త సామ్రాజ్యం గురించి బాగా వర్ణించాడు. ఎవరైనా? పాహ్యాన్. గుప్త సామ్రాజ్యం గురించి వర్ణిస్తూ అతని యొక్క రచన అయినటువంటి పాహ్యాన్ రచన అయినటువంటి కో అనే రచనలో ఏ ఒక్క రాజు పేరుని కూడా ప్రస్తావించాడు ఈయన. ఎవరైనా? పాహ్యాన్ లేదా పాహ్యాన్ చెప్పాలి. కానీ వచ్చింది మాత్రం ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుడు. అంటే గుప్త సామ్రాజ్యం గురించి వర్ణించాడు. ఎవరైనా? పాహ్యాన్. నెక్స్ట్, క్రింది వాణిలో చంద్రగుప్త II ఆస్థానంలో ఉన్నవారు అని అడిగారు. రైట్. చంద్రగుప్త II ఆస్థానంలోనే మనకు ప్రసిద్ధి చెందినటువంటి నవరత్నాలు అనే కవులు ఉన్నారు. బండ గుర్తు మీకు ఒకటే. నవరత్నాలు అనేటటువంటి కవులు మనకి గుప్తులలో ఉన్నారు అండ్ అక్బర్ ఆస్థానంలో కూడా ఉన్నారు నవరత్నాలు అనేటటువంటి కవులు. 2వ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నారు నవరత్నాలు అనే కవులు. అందులో ఫేమస్ వాళ్ళే బేతాళ భట్టు,
ఘటరక్షకుడు, ఘటరక్షకుడు, శంకుడు, శంకుడు, వరరుచి, ధన్వంతరి, ధన్వంతరి, అమరసింహుడు, ఏ సింహుడు? అమరసింహుడు, క్షిపణీకుడు, ఎవరైనా? క్షిపణీకుడు, 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 వరహమిహిరుడు, వరహమిహిరుడు, అండ్ ఫైనల్గా సుప్రసిద్ధుడే కాళిదాసు. ఏ దాసు? కాళిదాసు. రైట్. ఇందులో మనకి ఇచ్చారు చంద్రగుప్త టు ఆస్థానంలో ఉన్నవారు ఎవరు అని. ఎవరెవరు అంటే కాళిదాసు ఉన్నాడు, వరహమిహిరుడు ఉన్నాడు, ధన్వంతరి ఉన్నాడు. అంటే పైవారందర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలానికి చెందిన హరిసేనుడు ఏ శాఖామాత్యుడు అని అడిగాడు. గుప్తుల కాలానికి చెందిన హరిసేనుడు. ఈ హరిసేనుడు అనేటాయన సముద్రగుప్తుడి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. సముద్రగుప్తుడి యొక్క సేనాని, అంటే యుద్ధానికి శాంతికి మంత్రి ఇతను. ఎవరైనా? హరిసేనుడు. అంటే ఏ శాఖామాత్యుడు అంటే యుద్ధము అండ్ శాంతి అని చెప్పాలి. హరిసేనుడు వేయించిన శాసనమే అలహాబాద్ శాసనము అనాలి. అలహాబాద్ శాసనము. అలహాబాద్ శాసనాన్ని తర్వాతి కాలంలో లిఖిత పూర్వకంగా రాసిన వ్యక్తే తిలభట్టు అని అంటాము. ఏ భట్టు? తిలభట్టు అనాలి. హరిసేనుడు ఏ మంత్రి అని అంటే యుద్ధము అండ్ శాంతి. దేవి చంద్రగుప్త రచయిత ఎవరు? దేవి చంద్రగుప్త రచయిత ఎవరు అని అన్నాడు. రైట్. ఇక్కడ ఫస్ట్ వన్ శూద్రకుడు రచించింది అయితే మృచ్ఛకటికము. శూద్రకుడు రచించింది మృచ్ఛకటికము. మనకు కాళిదాసు రచించినవి నాటకాలు ఉన్నాయి, రచనలు ఉన్నాయి. రైట్. ఆ క్వశ్చన్ కూడా అడిగారు, కాళిదాసు నాటకం కానిది గుర్తించండి అని. మనకు కాళిదాసు రచించినటువంటి నాటకాలు ఏందయ్యా అనంటే మాలవికాగ్న మిత్రం, అభిజ్ఞాన శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం అండ్ విక్రమోర్వశీయం. ఇవి నాటకాలు. రచనలైతే మేఘ సందేశం, ఋతు సంహారం, కుమార సంభవం, రఘువంశం. 4 ఏమో రచనలు ఉన్నాయి, 3 ఏమో నాటకాలు ఉన్నాయి. విశాఖదత్తుడు రచించిందే మనకి దేవి చంద్రగుప్తం. ఏ గుప్తం? దేవి చంద్రగుప్తం. ఈ దేవి చంద్రగుప్తం అనే రచనలో విశాఖదత్తుడు, రెండవ చంద్రగుప్తుడు, రామగుప్తుడు, ధ్రువాదేవి ఈ ముగ్గురి యొక్క వృత్తాంతాన్ని వివరిస్తాడు. ఎవరైనా? విశాఖదత్తుడు. ఈ దేవి చంద్రగుప్తం అనే రచన ద్వారానే మనకి రెండవ చంద్రగుప్తుడు ఏ విధంగా పాలకుడు అయ్యాడు అనే విషయం తెలుస్తూ ఉంది. నారాయణ పండిత్కి సంబంధించిన రచనలు ఏమీ లేవు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి విశాఖదత్తుడు ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మెహరోలి ఇనుప స్తంభ శాసనం ప్రసిద్ధికి కారణం దాని డాష్ అని అడిగాడు. ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. మెహరోలి ఇనుప స్తంభ శాసనం, ఎగ్జాక్ట్గా ఈ శాసనం అనేది మనకు కుతుబ్ మినార్ ఆపోజిట్లో ఉంటుంది. కుతుబ్ మినార్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ శాసనం యొక్క ప్రత్యేకత ఏందయ్యా అంటే లోహపూతలో దాని యొక్క నైపుణ్యం. తుప్పు పట్టకుండా ఇనుపు లోహంతో పోయడం జరిగింది. లోహపూతలో దాని యొక్క నైపుణ్యం అనేది మెహరోలి ఇనుప స్తంభ శాసనం యొక్క ప్రత్యేకత అనాలి. చాలాసార్లు వచ్చిందమ్మా ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్, భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని అడిగారు. రైట్. ఆర్యభట్ట, వరహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు అండ్ టాలమీ అనాలి. భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తే బ్రహ్మగుప్తుడు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని మొదట తెలియచేసిన వ్యక్తి ఈయన. ఎవరైనా? బ్రహ్మగుప్తుడు. అందుకనే బ్రహ్మగుప్తుడిని ఇండియన్ న్యూటన్ అని అంటారు. ఏమనాలి? ఇండియన్ న్యూటన్ అని అంటారు. ఇప్పటి వరకు మనం ఈ క్వశ్చన్స్ వరకు చూసాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలినటువంటి క్వశ్చన్స్ యొక్క వివరణను గమనిద్దాం.